జగన్మోహన్ రెడ్డి పాలనలో మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడ్డారని, జగనన్న కాలనీల పేరుతో వారు లంచాలను వసూలు చేశారని, భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ విడుదల రజనీ గారి మీద కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో విడుదల రజనీ గారి పాపాల పొట్ట పగలబోతోందా? విడుదల రజనీ గారు ఈ ఆరోపణలలో అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు, హాయ్ అండి. నమస్తే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పాలనలో విడుదల రజనీ గారు అలాగే విడుదల రజనీ కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడ్డారు అని, విడుదల రజనీ పాపాల పుట్ట పగలబోతోంది, విడుదల రజనీ అరెస్ట్ కాబోతోంది అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు విడుదల రజనీ గారు చేసినటువంటి అవినీతి ఏంటి? విడుదల రజనీ గారు నిజంగా ఆవిడ చేసిన అవినీతిలో అరెస్ట్ కాబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే విడుదల రజనీ గారిది మనం చూసాం. అంతా ఆవిడ సోషల్ మీడియా ఇది వేదికగా చేసుకొని, అంటే కొంతమందిని ఆవిడ హైర్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చింది, బైకులు కొనిచ్చి ఆవిడ ఓన్లీ సోషల్ మీడియా పబ్లిసిటీయే. అదే ఇంకా ఒసే రాములమ్మ స్టైల్లో ఆవిడ పాటలు పెట్టుకుంటా ఓన్లీ సోషల్ మీడియాలోనే ఆవిడ హైలైట్ అయిందే కానివ్వండి, ఆవిడ ప్రజలకి చెంతగా దగ్గరికి వెళ్ళి ప్రజాసేవతో ఆవిడ దగ్గరైన వ్యక్తి కూడా కాదు. ఓన్లీ ఆవిడ ఏంటి సాంగ్స్ పెట్టి ఇది పెట్టుకుంటా ఆవిడ ఏదో ఒక చోట వెళ్ళిందంటే దానికి ఒక పాట, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది ఆవిడ ప్రొఫైల్ అంతా అదే ఉంటుంది. సో ఆవిడ ప్రజల్లోకి వెళ్ళింది కానివ్వండి, ప్రజలతో అంటే కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సనే కానివ్వండి, అలాంటిది ఏమీ లేదు. అంటే చెప్తారు కదా, అట్లా పైనుంచి వచ్చిన వాళ్ళకి వెంటనే సీట్లు ఇచ్చి ఇది చేసింది. అదే తెలుగుదేశంలో ఏం జరిగిందంటే, ఆవిడ సీట్ అడిగినప్పుడు కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు, వచ్చింది తక్కువ టైము, ఆ టైంలో సీట్ ఇవ్వలేరు. ఆ ఇవ్వలేని పరిస్థితుల్లో పత్తిపాటి పుల్లారావు గారు ఆల్రెడీ ఆ నియోజకవర్గాన్ని ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. సో ఆయన తప్పించి ఈవిడ అడిగింది కదా, సో ఇప్పుడే కాదని చెప్పడం జరిగింది. సో ఆవిడ ఏంటంటే వచ్చి రాగానే ఆవిడకి సీట్ ఇవ్వలేదనే కానివ్వండి, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మొక్కగా పెరిగి తర్వాత ఈ మహావృక్షం అవ్వటానికి కూడా తను అక్కడే ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసుకుంది. దాని తర్వాత వెళ్ళి వైసీపీలో చేరింది. సరే, ఆ మొక్క మళ్ళీ వేరే చోట పార్టీలకు వెళ్ళాలని కానివ్వండి, మళ్ళీ రివర్స్ అదే టీడీపీ గూటికి రావాలనే ప్రయత్నాలు ఆ మొక్క ట్రై చేస్తున్నా కూడా అలాంటి మొక్కలను తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం కూడా టీడీపీకి లేదు కూడా. ఎందుకంటే వన్స్ వెళ్ళిపోయిన మొక్కల్ని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు మా ఉన్న మెజారిటీకి ఇట్లాంటి వాళ్ళతో మాకు అవసరం కూడా లేదు. ఆవిడ హైటెక్ మొక్క కదండి. అదే హైటెక్ మొక్క, అది హైబ్రిడ్ మొక్క. అంటే మీ వాళ్ళే పేరు పెట్టారు ఆవిడకి, హైటెక్ మొక్క, హైబ్రిడ్ మొక్క, రకరకాల పేర్లు. హైటెక్ హైబ్రిడ్ రెండు కలిపిందేనండి ఆవిడ. ఎందుకంటే హైబ్రిడ్ అంటే అది నాటు మొక్కకున్న స్టాండర్డ్ కానీ స్టామినా కానీ ఉండదు. హైబ్రిడ్ అనేది ఎందుకనంటే ఆవిడ సోషల్ మీడియాని హైలైట్ చేసుకుంటా ఎదిగిన మొక్క కాబట్టి. సరే, అలా వెళ్ళిన తర్వాత అక్కడ గెలిచింది. అది కూడా ఏదో ఒక టైం ఆయన సింపతి ఇదేంటి బాబాయ్ హచ్చి పెట్టుకోవచ్చు, లేకుండా ఉంటే ఒక్కసారి ఒక్క ఛాన్స్ అనేది అవ్వచ్చు. ఎట్లాగో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో ఈవిడ గెలవటం జరిగింది. సరే, ఈవిడకున్న మనీ పవర్ కానివ్వండి అవన్నీ అడ్డం పెట్టు, ఆశ చూపెట్టు ఎలాగో మినిస్ట్రీ కూడా తెచ్చుకోవటం జరిగింది. ఇంకా తెచ్చుకున్న తర్వాత వాళ్ళ లోకల్లో దందా స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇంత ఏదో ఒకటి మనం కలెక్ట్ చేయాలి, అటు సజ్జల గారిని సాటిస్ఫాక్షన్ చేయాలి, జగనన్నని సాటిస్ఫాక్షన్ చేయాలి. కాబట్టి ఈవిడ కలెక్షన్ దంతా కూడా ఓపెన్ చేసి జగనన్న కాలనీలు అంది, అదంది, ఇదంది, చైర్మన్ యాడ్స్ ఇప్పిస్తాను మీకు అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటమే కానివ్వండి, ఇలాంటివంతా కలెక్షన్స్ మొదలుపెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి, అంటే అందరికీ డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఉండదు కదండి, ఉండకపోతే మీకు ఇది రాదు, మీకు ఇది ఇవ్వను అని చెప్పి బెదిరించటాలు, అలా డబ్బులు వసూలు చేయటము. సో తలా కాస్త అని పంచుకోవటం కూడా జరిగింది. సో దానిలో కూడా కొన్ని విషయాలు తెలుస్తుంటే భయపడి కొంతమందికి రిటర్న్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా, సో దానికి వచ్చిన నిధులే కదా, మాస్కులు కూడా అడిగితే ఇవ్వలేనప్పుడు అతన్ని వీళ్ళు సుధాకర్ డాక్టర్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఆయన చనిపోయేటట్టు వీళ్ళు ఎలా చేశారు. ఇప్పుడు ఈ విడుదల రజనీ గారి వ్యవహారంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బత్తినేని
నాకు న్యాయం జరగకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతోంది. ఆయన అదే చెప్తున్నాడు కదా, నాకు అన్యాయం జరిగింది, నా దగ్గర డబ్బులు లాక్కోవటం జరిగింది, సో నాకు ఇప్పుడు న్యాయం జరగాలి, గవర్నమెంట్ మారింది. సో ఆ టైంలో ఆయన వాయిస్ బయట చెప్పడానికి కూడా భయపడ్డాడు. ఈరోజు నేను సీఎం దగ్గరికి వెళ్తానంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానంటున్నారు, లోకేష్ గారిని కలుస్తానంటున్నారు. సో నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను న్యాయం కోరుతాను, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నాకు న్యాయం జరుగుతుంది అని ఈరోజు ధైర్యంగా, ఆ ధైర్యం ఆ టైంలో లేదు ఆయనకి. ఏంటి ఆయన దగ్గర నుంచి ఆవిడ డబ్బులు దండుకున్నారా? డబ్బులు దండుకోవటం జరిగింది. సరే, ఆయన్ని నుంచి దండుకోగా ఆయన్ని బెదిరించటం, నోరు తెరిచి మాట్లాడితే చంపుతాం అనే రకంగా బెదిరించడాలు కూడా జరిగాయి. ఎటువంటి ఆశ చూపించి అతని దగ్గర డబ్బులు దండుకుంది విడుదల రజనీ గారు? చైర్మన్స్ ఇస్తాము సో అని డబ్బులు దండుకున్నారు. సరే, రాకపోయినా ఇసరి డబ్బులు రిటర్న్ ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం ఇది రోజా లాంటి బాబత్తే కదా. రోజా అక్కడ ఎట్లా దండుకునింది, వాళ్ళని బెదిరించిందో, మళ్ళీ నువ్వు కానీ అడిగావంటే నీ మీద కేసులు పెడతాం అని బెదిరిస్తారు. వీళ్ళు ఎట్లాగా ఉంటుందంటే వీళ్ళు డబ్బులు తీసేసుకుంటారు, ఇవ్వలేక రాకపోతే అడుగుతారు, అడిగినప్పుడు మీ మీద అక్రమ కేసులు పెడతారనే భయంతో వీళ్ళు నోరు కూడా తెరిచి మాట్లాడలేకపోతున్నారు. సో ఆ భయంతోనే ఈయన ఇన్ని రోజులు ఇస్తుందేమో ఒక భయము, అంటే చెప్తే డేట్స్ ఏమైనా పెట్టుంటుంది. సో దాంతో ఈవిడ తను భయపడి ఇస్తుంది అని అన్నట్టున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు వాళ్ళు బయట పెడుతున్నారు, వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈవిడ ఇస్తుందా లేకుంటే దాన్ని ఫేస్ చేస్తుందా అనేది చూడాలి మనం ఇక్కడ. ఏంటి విడుదల రజనీ గారు చేస్తున్నటువంటి అవకతవకలు, అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటి నుంచి తప్పించుకునేందుకు విడుదల రజనీ గారు వైఎస్ఆర్సీపీని వేడబోతున్నారని, ఆవిడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్లోకి వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు ఈ అంశాల్లో విడుదల రజనీ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎక్కడైతే వీళ్ళు దాచుకునింది వాళ్ళని తెలిస్తే, నిర్ధారణ అయిన తర్వాత అయితే ఎవరు కూడా కాపాడలేరు. వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళినా ఎక్కడున్నా కూడా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, వాళ్ళు తీసుకున్నది కక్కాల్సిందే. ఎందుకంటే ఆవిడకి నేను చెప్పాను కదా, గతంలో తెలుగుదేశం మొక్క అయినా కూడా ఆ మొక్క ఇప్పుడు అన్ని పార్టీలు ఎత్తుక్కుంటుంది, ఏర్లు వెళ్ళిపోతున్నాయి పక్కకి. అంటే వైసీపీలో ఉంటేనే పక్కకి వేర్లు పాకేస్తున్నాయి మొక్కలో నుంచి. సో అవి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరికి కూడా ఎలక్షన్స్ లేవు, ఆవిడ వస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ లేవు. అది కూడా కాకుండా ప్రజాదరణతో వచ్చిన నాయకురాలు కూడా కాదు ఆవిడ. ఓన్లీ నేను చెప్తున్నాను కదా, ఓన్లీ సోషల్ మీడియా యాక్టివిటీస్తో వచ్చిన ఆవిడ. తర్వాత మనీ, అంటే విడుదల రజనీ గారికి అంత హైప్ రావడానికి కారణం సోషల్ మీడియా తప్ప ఆవిడ ప్రజల్లో ఏ రోజు మమేకమై లేరు. ప్రజల తరపున ఆవిడకి చేసింది కూడా ఏమి లేదంటారా? ఖచ్చితంగా 100% ఆవిడ సోషల్ మీడియా హైప్తో వచ్చిన నాయకురాలే. ఆవిడ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఆవిడ కాదు, ప్రజల సమస్యలు తెలిసిన ఆవిడ కూడా. మరి 2019లో ఆవిడ గెలిచారు కదా పత్తిపాటి పుల్లారావు గారి మీద. అదే నేను చెప్తున్నాను కదా, అంటే ఆ రోజున ఉన్న అంటే ఒకటే చెప్తున్నాను, వివేకానంద రెడ్డి గారి హత్యే కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్సే కావచ్చు. ఆ ఒక్క ఛాన్సుని మనం 5 ఏళ్ల తర్వాత ప్రజలందరూ కూడా తుగ్లకులకి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఈరోజు రివర్స్ అనేది చూస్తున్నాం. కానీ ఈవిడికి ఆ 5 ఏళ్ళు ఇచ్చిన అవకాశానికి కూడా సో అక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించారు. దాని తర్వాత ఈవిడ ఓడిపోవటం చూసాం. సో అదంతా ఓన్లీ ఆవిడ హైప్ క్రియేట్ చేసుకొని వచ్చిందే కానీ రాజకీయాల్లోకి ఒక టీం బ్యాచ్ని పెట్టుకుంది. వాళ్ళకందరికీ బైకులు కొని ఇచ్చేసి ఆవిడ కోసం ప్రచారం చేయాల్సిందే. అలా ఒక 20-30 మందినే కానివ్వండి, 50 మంది దాకా ఆవిడ హైర్ చేసి పెట్టుకోవటం, వాళ్ళకు బైకులు ఇచ్చేయటం, ఆవిడ గురించి ప్రచారం చేయటం, సోషల్ మీడియాని నడపటం, ఇదే డ్యూటీగా పెట్టుకుంది చాలామందిని హైర్ చేసి. దాంతో ఆవిడ ఏదో చేశాను, దేశ సేవ చేస్తాను అనే రకంగా ఆవిడ రావటం జరిగింది. అది ప్రజలు నమ్మలేదు. ఈ రోజైతే ఏదైతే తిన్నదో అదంతా కక్కిచ్చే టైం అయితే దగ్గరలోనే ఉంది. ఆవిడ ఖచ్చితంగా వీటిల్లంతా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి రేపొద్దున ఆవిడ జైలుకి వెళ్ళినా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే రిషికొండ ప్యాలెస్కి ఆరోగ్య శాఖ నిధులలో నుంచి వెళ్ళిందనేది కూడా ఒక ఉంది. సో దాని లెక్కలు కూడా తేలాల్సిన అవసరం ఉంది. రిషికొండ ప్యాలెస్లో రేపొద్దున వాటి లెక్కలు తేలాల్సినప్పుడు ఈవిడ లెక్కలు కూడా తేలుతాయి.